హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తారాయామి. మధ్యకి దువ్విన పాపిడి, గల్ల చొక్క, నాల నెక్కరు. విరాట్ కోహ్లీ స్టిక్కర్ అంటించిన 30 రూపాయల ప్లాంక్. ఒక కామన్ మిడిల్ బెంచ్ యావరేజ్ స్టూడెంట్ అబ్బాయి లైఫ్ ఇది. అందరిలానే నా లైఫ్లో కూడా ఓ స్కూల్ క్రష్ ఉంది. 2 జడలు, నీలం రిబ్బన్లు, కళ్ళకి నల్లని కాటుక. ఒక్క మాటలో చెప్పాలంటే నింగికి దారి మర్చిపోయి నేల చిగురున మిగిలిపోయిన ఓ తారదను. అంతేకాదండోయ్, తను మా క్లాస్ లీడర్ కూడా. అందరిలానే క్లాస్ లీడర్ అనగానే ఓ సెలబ్రిటీ ఫీల్ ఉంటుంది బాబాయ్. రోజు తనను చూడడానికే స్కూల్కి వెళ్ళేవాడిని. 2-3 సార్లు తనతో మాట్లాడాలని కూడా ప్రయత్నించా. మా తెలుగు మాస్టర్ దయ వల్ల ఓసారి కవితలు రాయమంటే తనని ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఓ అద్భుతమైన కవిత వదిలే. క్లాస్ అందరి ముందు చదివి వినిపించేసరికి అప్పటిదాకా బర్త్డే రోజు హ్యాపీ బర్త్డేలు, థ్యాంక్ యూలు తప్ప ఇంకేమీ మాట్లాడిన తను ఫస్ట్ టైం హే మురళి చాలా బాగా రాసావు అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసింది. అంతే, తను పొగిడేసరికి ఇంకా ఏడా పెడా కవితలు తెగ రాసేసాను భయ్యా. రేపొద్దున్న నేను పెద్ద రైటర్ అయిపోతే ఖచ్చితంగా తనే కారణం అయి ఉండొచ్చు. ఓసారి క్లాస్ అంతా కలిసి ఎక్స్కర్షన్కి వెళ్దాం. తన బస్సులో నా ముందు సీట్లోనే కూర్చుంది. ఎలా అయినా తనతో మాట్లాడాలి, క్లోజ్ అవ్వాలి అని బ్రెయిన్లో విపరీతమైన ఆలోచనలు. ఏం మాట్లాడదాం అని ఆలోచిస్తే మాట్లాడాలి అని తప్ప ఏం మాట్లాడాలో కూడా క్లారిటీ లేదు. అప్పుడు అనిపించింది భయ్యా, కొన్ని పరిచయాలు దూరంగా ఉంటేనే బాగుంటాయి. తన మీద ఉన్న ఫీలింగ్ ప్రేమ అని నేను చెప్పను, అలానే ఏమీ లేదని కూడా చెప్పను. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అదో అద్భుతం. ఇది నా లైఫ్లో మిగిలిపోయిన ఫస్ట్ క్రష్ స్టోరీ. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఓ ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని కుదిరితే మీ క్రష్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ టు తారాయామి అండ్ హిట్ ద బెల్ ఐకాన్.